అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. గురువు గారు, మన నక్షత్రాల సిరీస్ లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు? వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఈ మృగశిర నక్షత్ర జాతకులు కుజమహర్దశ శేషంలో పుడతారు. వీళ్ళకి జీవితంలో పుట్టంగానే కుజమహర్దశ అవ్వంగానే వెంటనే వీళ్ళకి రాహు మహర్దశ వస్తుంది, 18 సంవత్సరాలు. సో వీళ్ళ బాల్యం అంతా కూడా రాహు మహర్దశలో జరుగుతుంది. ఆ తర్వాత గురువు 16 సంవత్సరాలు, ఆ తర్వాత శని మహర్దశ 19 సంవత్సరాలు. వీళ్ళ జీవితం ఇలా సాగుతుంది. ఇట్లా జాతకం ఉన్న వీళ్ళు జీవితంలో ఆరాధించవలసింది అన్నపూర్ణాదేవిని, ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు అన్నపూర్ణాదేవిని అర్చించాలి. అన్నపూర్ణాదేవిని తగు రీతిలో అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేసి షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారికి పులిహార పరవాన్నం రెండూ నివేదించాలి. మీకు ఓపిక ఉంటే గారెలు కూడా నివేదించాలి. అవకాశం ఉంటే గారెలు కూడా నివేదించాలి. ఇలా చేస్తూ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ, వడమాల, అట్లాగే ప్రతినిత్యము కూడా వీళ్ళు జీవితంలో రోజుకి కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా చదివే అలవాటును కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే జీవితంలో ఏ కష్టం లేకుండా వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ పరిహారాలన్నీ కూడా మనం చెప్పే పరిహారాలు, ఈ నక్షత్రాల ప్రకారం మనం చెప్పే పరిహారాలన్నీ కూడా ప్రాచీన గ్రంథాల్లోంచి సేకరించి చెప్తున్నవి. ఇవి చాలామందికి వీటి మీద అవగాహన ఉండదు. అంటే మృగశిర నక్షత్రానికి అన్నపూర్ణాదేవికి సంబంధం ఏంటనేది చాలామందికి అర్థం కాదు. మృగశిర నక్షత్రానికి ఆంజనేయ స్వామికి సంబంధం ఏంటనేది కూడా అర్థం కాదు. అందుకని మా తాతల నుంచి వచ్చిన అనేక రకాల పురాతనమైన గ్రంథాల్లోంచి సేకరించి చెప్తున్న పరిహారాలు ఇవి. ఈ నక్షత్రం వాళ్ళు, నేను ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవాలని చెప్పానో వాళ్ళు తప్పనిసరిగా ఆ పరిహారాలను చేస్తూ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గ్రహస్థితి ప్రకారం గోచార రీత్యా, గ్రహస్థితి రీత్యా ఏర్పడే పరిస్థితులు తట్టుకొని నిలబడి జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి పూజ, ప్రతిరోజు ఆ హనుమాన్ చాలీసా చదువుకునే అలవాటు, ప్రతిరోజు కనీసం ఒక 3 సార్లు, మంగళవారం వచ్చిందంటే 5 సార్లు కానీ 11 సార్లు కానీ హనుమాన్ చాలీసా చదవడం, నెలకు ఒకసారన్నా సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ ఇంట్లో పెట్టుకోవడం, హనుమాన్ చాలీసాని చేయడం, లేదా బాగా చదువుకున్న వాళ్ళు, ఉపదేశం ఉన్నవాళ్ళు, తప్పులు రాకుండా చదువుతాం అనుకున్న వాళ్ళు సుందరాకాండ పారాయణ కూడా చేసుకోవచ్చు. సుందరాకాండ పారాయణ చేసుకున్నా కూడా ఆంజనేయ స్వామి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. సుందరాకాండ పారాయణ వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. సప్తసర్గ పారాయణ అని, ఒకరోజే మొత్తం గ్రంథాన్ని 68 సర్గల్ని పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు, 7 రోజుల్లో చేసేవాళ్ళు ఉన్నారు, నెల రోజుల్లో చేసేవాళ్ళు ఉన్నారు, 40 రోజుల్లో చేసేవాళ్ళు. రోజుకొక సర్గ చొప్పున చేయొచ్చు. రోజుకొక సర్గ చొప్పున పారాయణ చేసి ఆంజనేయ స్వామికి అప్పాలు, గారెలు నివేదించి ఆకుపూజ చేసి ఒక అలవాటుగా, అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎవరో చెప్పారు కదా, నీ మనసుకి నీకు అనిపించింది భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే తప్పకుండా మీరు జీవితంలో అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారు. తప్పకుండా గ్రహస్థితి రీత్యా ఏర్పడే పరిస్థితులన్నీ మనం చక్కగా జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే జాతకం బాగుండలేదు, దైవానుగ్రహం లేకపోతే, గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే జీవితంలో వచ్చే అతి వేగవంతంగా వచ్చే అలల తాకిడికి మన తల లేచిపోతుంది. జీవితంలో
అల వచ్చినప్పుడు తల వంచాలి అనే జ్ఞానం కేవలం గ్రహాల అనుగ్రహాల ద్వారా మాత్రమే మనకి కలుగుతుంది. అల వస్తే తల వంచాలి. ఇప్పుడు జీవితంలో జరిగే పరిస్థితులు, సమాజంలో గోచారరీత్యా ఏర్పడే పరిస్థితులకి మనం భయపడకుండా, కాలం అనుకూలంగా లేనప్పుడు తల వంచి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం, కాలం అనుకూలించినప్పుడు దైవానుగ్రహంతో, పరమేశ్వరానుగ్రహంతో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. కనుక ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఓం అన్నపూర్ణాదేవి నమః అనే మంత్రంతో, అన్నపూర్ణ మహామంత్రంతో లేదా అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని అర్చించాలి. శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అర్చించాలి. హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్ర పూజ, ఆకు పూజ, పానకం, వడపప్పు, గారెలు నివేదన, అప్పాలు నివేదన, అట్లాగే సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ, సామూహికంగా సుందరాకాండ పారాయణ, సుందరాకాండ పారాయణ ప్రతిరోజు ఒక సర్గ పారాయణ ఇత్యాది అంశాలన్నీ కూడా ఇందులో నేను మీకు చాలా చెప్పాను. వీటిల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ జీవితంలో ఇది ఒక అలవాటుగా పెట్టుకొని అన్నపూర్ణామ్మవారిని, ఆంజనేయ స్వామిని కొలిచే విధానాన్ని అలవాటుగా పెట్టుకొని ముందుకెళ్ళినట్టయితే అన్ని రకాలుగా మీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీ తరతరాలు కూడా వృద్ధిలోకి వస్తాయి. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఇప్పుడు రోజు అంటే ఏంటంటే ఇప్పుడు నిజ జీవితంలో అందరూ ఉద్యోగాలు అది ఉరుకులు పరుగుల్లో ఉంటారు. హనుమాన్ చాలీసా అంటే 3 సార్లు అనేసరికి వాళ్ళకి పాపం వెసులుబాటు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏదన్నా ఒక చిన్న మంత్రం లాగా చదువుకోవచ్చు అంటారు. చదువుకోవచ్చమ్మా. కాకపోతే హనుమాన్ చాలీసాలో ఉన్న మహత్యం అనేది, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే సుందరాకాండ పారాయణ చేసినంత ఫలితం, ఒక రోజుల్లో పట్టే సుందరాకాండ పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో, 68 సర్గల సుందరాకాండ పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో హనుమాన్ చాలీసా చదివితే అంత ఫలితం వస్తుంది. కనుక హనుమాన్ చాలీసాలో ఉన్న మహత్యం వేరు. అది చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ నాకు అది కుదరట్లేదంటే ఓం నమో హనుమతే నమః అనే మంత్రంతో వాళ్ళు చదువుకోవచ్చు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అన్ని రకాలుగా మనకి గ్రహశాంతి రీత్యా, పరిస్థితి రీత్యా అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన పరిస్థితుల్ని, ఆపదల నుంచి, గండాల నుంచి బయటపడేసే మహాదేవుడు. ఐశ్వర్య ప్రదాత అని కూడా అంటుంది. స్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అని సుందరాకాండలో సీతామ్మవారు ఆంజనేయ స్వామిని ప్రార్థించిన శ్లోకం. ఈ శ్లోకంతో కూడా ఆంజనేయ స్వామిని మనం స్మరించుకోవచ్చు. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా కూడా ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందొచ్చు. ఈ శ్లోకం చదివితే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. సీతామ్మవారు కష్టం తీర్చమని ఆంజనేయ స్వామి ప్రార్థించిన శ్లోకాన్ని చదివితే సీతామ్మవారి కష్టాలు తీర్చిన ఆంజనేయ స్వామికి మన కష్టం తీర్చడం పెద్ద లెక్క కాదు. కనుక ఆయన మహదానంద భరితుడై నీకున్న కష్టాలను నివారించి నిన్ను సక్రమమైన మార్గంలో నడిపి అభివృద్ధి పదాన తీసుకొస్తాడు. ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే, ఆయన పాదాలని శరణు వేడితే, నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే నీకు అభివృద్ధిలోకి రావడానికి అన్ని మార్గాలు చూపిస్తాడు. ఆంజనేయ స్వామి నువ్వు వృద్ధిలోకి రావడానికి ఎన్ని మార్గాలు చూపిస్తాడంటే, ఆయన ఒంటి మీద ఎన్ని దోమాలు ఉన్నాయో నీకు అన్ని మార్గాలు చూపిస్తాడట. నువ్వు ఈ పని చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, చెయ్యి, వెళ్ళు, నేనున్నా, నీకెందుకు భయం, నేనుండగా దిగులేలా, నేనుండగా భయమేలా అని ఆంజనేయ స్వామి మన్ని ముందుకు నడిపిస్తాడు. చూసారు కదండి, మృగశిర నక్షత్రం వాళ్ళు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదువుకుంటే ఇంకా చాలా మంచిది. అది చదువుకోలేని వాళ్ళు ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా జపం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.